హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే 2 డేస్ క్రితము బట్టలు ఉతికినా కానీ 3 రోజులు అవుతుంది, అస్సలు ఆరుతలేవని ఇంకా ఇంట్లోనే ఇట్లా ప్లాన్ అయితే వేసుకుంటున్నాము. ఇంకా ఈ విధంగా తాడు అయితే కట్టుకోవాలనుకుంటున్నాము. అది రెండోసార్లు పెట్టు, రెండోసార్లు ఒక్క వరుస వద్దు, మళ్ళీ తెగిపోతుంది. ఇంక ఇక్కడ మా ఆయన అయితే సుతిల్ తాడు తీసుకొని 2 వరుసలతో అయితే కడుతున్నాడు. గట్టిగుందా అది? శీల గట్టిగుందా మమ్మీ? ఇంకా తాడు కట్టిన తర్వాత నేను బట్టలన్నీ అయితే తాడు మీద అయితే ఆరేస్తున్నా. ఎక్కువ మా పిల్లల బట్టలే ఉన్నాయి. ఇంకా మా బట్టలు ఆరకపోయినా మేము ఎలాగో సాగుతుంటాము. కాకపోతే పిల్లల బట్టలు లేకుంటేనే ఇబ్బంది అవుతుంది. అందుకోసమని పిల్లల బట్టలు ఆరేయడానికని ఇంకా తాడు అయితే కట్టినాము. ఓకేనా? ఇంకా తాడు కట్టిన తర్వాత నేను కూలర్ ఉంటుంది కదా, కూలర్ గాలి అయితే బట్టలకు అయితే పెట్టిన. ఇంకా కూలర్ గాలి పెట్టడం వల్ల నెక్స్ట్ డే రోజు మొత్తం అయితే బట్టలు అయితే అన్నీ ఆరిపోయినాయి. నిజంగా బాగుంది, నాకైతే ఈ ఐడియా బాగా అనిపించింది. కూలర్ గాలి పెట్టి ఆర్పుకున్నాము. మరి మీకు ఎట్లా అనిపించిందో నాకు తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా? ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత కూలర్ గాలి అయితే పెట్టి ఇంకా ఆర్పుకుంటున్నాము. ఇదైతే ఇంకా బట్టలు అయితే తెల్లారేసరికి మొత్తం ఆరిపోయినాయి కూలర్ గాలికి. ఓకేనా? నేను ఇంకా రోజు ఇట్లనే ఆరేసుకుంటున్నా, ఇంట్లోనే కూలర్ గాలి పెట్టి బట్టలన్నీ అయితే ఆరేసుకుంటున్నా. వానలు అయితే బాగా పడుతున్నాయి కదా, అందుకోసమని ఇట్లనే వేస్తున్నా. ఓకేనా?